శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణము 4వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో దేవదూత సురుచి మధ్య సంభాషణ సాగుతోంది. సురుచి దేవదూతని అరిష్టనేమి యొక్క వృత్తాంతాన్ని వివరించమని అడుగుతుందన్నమాట. వెంటనే దేవదూత, అలాగే తల్లి, తప్పక వివరిస్తాను, విను. ఈ అరిష్టనేమి అరణ్యంలో కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సు బాగా పరిణతి చెందింది. అతని నిష్కామ కర్మ, ఆ యోగం చక్కగా ఫలించింది అన్నటువంటి అభిప్రాయంతో ఇంద్రుడు నన్ను పంపి ఒక మనోహరమైనటువంటి ఒక రథాన్ని, విమానాన్ని ఇచ్చి తపస్సు చేస్తున్నటువంటి అరిష్టనేమిని దగ్గరికి వెళ్ళి వారిని ఆ విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకురావాల్సిందిగా నన్ను ఆజ్ఞాపించారు. ఎందుకని? కర్మకాండలన్నీ, అరిష్టనేమి యజ్ఞాలు, తపస్సులు, చాలా తీవ్రమైనటువంటి తపస్సులు చేయడం జరిగిందనమాట. దానికి ఫలితం ఏంటి? స్వర్గఫలాలు. కామ్యకర్మ, ఈ యొక్క కర్మకాండకంతా ఫలితము స్వర్గఫలాలు. కాబట్టి ఇంద్రుడి పని ఏంటి? ఎక్కడ ఎవరు యాగము, యజ్ఞాలు చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారో ఆ తపస్సు సరైన తపస్సేనా, లోకక్షేమం కొరకేనా, లేకపోతే లోక వినాశనానికా అని బాగా ఆరా తీస్తూ ఆ లోకక్షేమకరమైనటువంటి వాటిని ప్రోత్సహించడం ఇంద్రుని యొక్క బాధ్యత అన్నమాట. కాబట్టి ఇంద్రుడు దూతని పంపి అరిష్టనేమి దగ్గరికి పంపాడు, స్వర్గానికి తీసుకురమ్మని. సరే, ఇంద్రుని యొక్క ఆనతి ప్రకారం నేను విమానంతో సహా గంధమాదన పర్వతానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆ రాజుకి దేవేంద్రుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను విన్నవించాను. అయ్యా, తమరు వెంటనే నాతో పాటు స్వర్గానికి రావాల్సింది అని వేడుకున్నాను. అది వింటూనే ఆ రాజు ఒక అనుమానాన్ని వెలిబుచ్చారు. ఏంటదంటే, నాకు స్వర్గం గురించి అంతగా ఏమీ తెలియదు కదా, నీవు స్వర్గం యొక్క గుణదోషాలు, స్వర్గంలో ఉన్న మంచి ఏమిటి, చెడు ఏంటి, దాన్ని గురించి కొద్దిగా నాకు వివరించు. ఆ విషయాలన్నీ వినిన తరువాత నేను స్వర్గానికి వచ్చేది రానిది చెప్తాను అని అన్నాడనమాట. వెంటనే ఈ దేవదూత అరిష్టనేమికి స్వర్గం యొక్క గుణదోషాలని వివరించడం ప్రారంభించాడు. అయ్యా, స్వర్గంలో పుణ్యాత్ములు అందరూ స్వర్గాన్ని చేరుతారు. ఆ చేరిన పుణ్యాత్ములందరూ కూడాను ఆ యొక్క సుఖాలను, అక్కడ స్వర్గ సౌఖ్యాలని, భోగాలని అనుభవిస్తారు. అయితే ఈ స్వర్గంలో కూడా పుణ్యాల యొక్క స్ట్రాటా ఉంటుందన్నమాట. అంటే ఏంటి? ఎక్కువ పుణ్యం, ఉత్తమ పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఉత్తమ స్వర్గము, అదేవిధంగా మధ్యమ పుణ్యం చేసుకున్న వారికి మధ్యమ స్వర్గలోకము, అలాగే కనిష్ట, చాలా తక్కువగా పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఆ తక్కువ గ్రేడు స్వర్గము, ఇలాగనమాట. అంటే దాంట్లో కూడాను హెచ్చు తగ్గులు ఉంటాయన్నమాట. బాగా పుణ్యవంతులకు ఒక రకమైనటువంటి స్వర్గ సౌఖ్యాలు, మధ్యమైనటువంటి ఆ పుణ్యం చేసుకున్న వాళ్ళకి మరొక రకమైనటువంటి సౌఖ్యాలు, అసలు కొద్దిగా పుణ్యం చేసుకున్న వాళ్ళకి తగినటువంటి పుణ్యాలు ఉంటాయన్నమాట, భోగాలు ఉంటాయన్నమాట. అయితే ఎవరైనా సరే వీళ్ళ ఖాతాలో ఉన్నటువంటి పుణ్యం క్షీణించే వరకు అక్కడ హాయిగా వాళ్ళ పుణ్యానికి లభించినటువంటి ఆ యొక్క భోగాలన్నిటినీ చక్కగా అనుభవించవచ్చు. అయితే అక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా, అంటే గుణము దోషం రెండు అడిగావు కదా నీవు, కాబట్టి నేను చెప్తున్నాను, అక్కడ ఉండే వాళ్ళల్లో కూడా తమకంటే ఎక్కువ భోగాలు అనుభవించే వాళ్ళని చూస్తే ఒక రకమైనటువంటి అసూయ కనపడుతూ ఉంటుంది. అలాగే తమతో సమానంగా ఉండే వాళ్ళ పట్ల కాంపిటీషన్ కనిపిస్తూ ఉంటుంది. తమకంటే తక్కువ స్థితిలో ఉండే వాళ్ళని చూస్తే వీళ్ళకి సంతోషం కలుగుతుంది. అంటే ఇక్కడ ఈర్ష్య, అసూయలు, రాగద్వేషాలు ఇవన్నీ అక్కడ కూడా ఉన్నాయి అన్నది చెప్పకనే చెప్పాడు దేవదూత అరిష్టనేమికి అన్నమాట.
ఇంకా ఏం చెప్తున్నాడు, ఆ పుణ్యం వాళ్ళ అకౌంట్లో ఉన్న పుణ్యం క్షీణించగానే తిరిగి అందరూ భూలోకంలో పడాలా, అలా పడేటప్పుడు వాళ్ళ దుఃఖం వర్ణనాతీతం రాజా అని వివరించాడు దేవదూత అన్నమాట. ఇవి స్వర్గంలో ఉన్నటువంటి గుణదోషాలయ్యా అని చెప్పాడనమాట. చెప్పి అయ్యా ఇప్పటికే ఆలస్యమైంది, ఇంద్రుని ఆజ్ఞ, మహాత్మా ఇక బయలుదేరదామా, అదిగో నేను ఆ విమానాన్ని రెడీ చేస్తున్నాను అన్నాడు దేవదూత అన్నమాట. అంటే రాజు అప్పుడు, అయ్యా దేవదూత, నువ్వు క్లుప్తంగా విషయాన్నంతా కూడాను నాకు వివరించినందుకు నీకు శతకోటి ధన్యవాదాలు. నీవు చెప్తున్న దాన్ని బట్టి నాకు స్వర్గలోకానికి భూలోకానికి ఏమాత్రము తేడా కనబడట్లేదు. ఒక రకంగా ఇది భూలోకం లాంటిదే అని మీ దేవలోకం కూడా అన్న భావన నాకు వస్తుంది. ఇక్కడ నేను నాదే అనేటువంటి ద్వైతం ఉన్నది. అక్కడ ఆ ద్వైతంతో కూడినటువంటి స్వర్గం నాకు అసలు అక్కర్లేదు. నాకు ఈ స్వర్గ సుఖాలు సౌఖ్యాలు అవసరం లేదు, నాకు మోక్షమే కావాలి. ప్రస్తుతం చేస్తున్నటువంటి తపస్సును నేను తీవ్రతరం చేస్తాను. పాము కుబుసాన్ని వదిలినట్టు ఈ శరీరాన్ని నేను వదిలివేస్తాను. తండ్రి నీకు ఒక నమస్కారం, నీవు నీ విమానంలో వచ్చిన తావునే నీవు వెళ్ళవయ్యా అన్నాడన్నమాట. ఇక చేసేది లేక నేను తిరిగి వెళ్ళి ఆయన చెప్పినటువంటి మాటలను యథాతథంగా ఇంద్రునికి విన్నవించాను. ఇంద్రునికి ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగి, ఓ దూత, మళ్ళీ నీవు ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తున్నాను నీకు, అరిష్టనేమి దగ్గరికి వెళ్ళు, ఆ రాజుని వాల్మీకి మహర్షి ఆశ్రమానికి తీసుకొని పో, వాల్మీకి ఆశ్రమానికి తీసుకెళ్ళు, వాల్మీకి మహర్షితో నేను చెప్పినట్టుగా ఇలా చెప్పు. ఏం చెప్తావు? మహర్షి, ఈ రాజు తపస్సులో బాగా విరాగి అయ్యాడు, తపస్సులో బాగా పరిణతి పొందాడు, ఇతనికి స్వర్గ సుఖాలపై కోరిక లేదు, ఇతనికి ఈ కర్మకాండలో బాగా పరిపక్వం చెంది ఆ విరాగిత్వంలో పరిపూర్ణతని పొందాడు ఇతను. ఇతనికి నేను పరీక్ష చేసే స్వర్గ సుఖాలపై ఏమాత్రం కోరిక లేదు. కాబట్టి ఇతనికి ఉత్తమోత్తమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ విచారణను బోధించండి. ఎందుకంటే ఇతను ఆత్మవిచారణ, ఆత్మబోధను స్వీకరించడానికి ఇతను తగిన అధికారి. కాబట్టి ఈయనకు దయచేసి మీరు తత్వబోధ చేయండి. అంటే చూడండి, ఇప్పటి వరకు కర్మలో నడిచాడు అరిష్టనేమి, ఇక జ్ఞానంలోకి వెళ్ళబోతున్నాడు. అదన్నమాట ఇక్కడ ఇందాక చెప్పినటువంటి మనం ముందు అనుకున్నాం కదా, ఏంటది, కర్మ జ్ఞానము రెండు అవసరమా అన్నటువంటి ప్రశ్నకు కర్మ జ్ఞానము రెండు అవసరమే అని చెప్పడానికి ఈ కథను ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి అరిష్టనేమి ఆత్మజ్ఞానం పొందడానికి అర్హుడైనాడు కాబట్టి అతనిని వాల్మీకి మహర్షి వద్దరికి చేర్చమని దేవేంద్రుడు దేవదూతకి చెప్పాడు. కాబట్టి ఆ దేవేంద్రుని యొక్క ఆనతి ప్రకారము నేను అరిష్టనేమిని వాల్మీకి ముని ఆశ్రమానికి తీసుకెళ్ళాను. ఆ మహర్షికి మహేంద్రుడు చెప్పినటువంటి సందేశాన్ని నేను అందజేశాను. కాబట్టి తిరిగి ఈ వృత్తాంతం అంతా కూడా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అందుకే నా ముఖం ఇంత కళకళలాడిపోతూ ఉంది సురుచి, అది విషయం అంటూ ముగించాడు దేవదూత అన్నమాట. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే, మోక్ష సాధనకి శాస్త్రోక్తమైనటువంటి జపధాన తపస్సులు ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం అన్నది కావాలి, కర్మ కావాలి. ఈ కర్మ వలన ఏమవుతుందంటే, నిష్కామంగా చేసినటువంటి ఈ కర్మ వలన హృదయం నిర్మలమవుతుంది, చిత్తం శుద్ధి అవుతుంది. తదుపరి ఈ శుద్ధమైనటువంటి చిత్తంలో ఉండి ఎప్పుడైతే నిర్మలమవుతుందో రాగద్వేషాలన్నీ వెళ్ళిపోతాయి. ఈ సమయంలో ఆ చిత్తము సత్యాసత్య విచారణకు సిద్ధంగా ఉంటుంది, ఆత్మ విచారానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు జరిగేటువంటి ఆత్మ విచారంతో మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి అరిష్టనేమి చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఆత్మజ్ఞానం కొరవపడినప్పుడు స్వర్గ సుఖాలు ఏమీ మనిషికి తృప్తినియవు.
ఆ స్వర్గ సుఖాల వల్ల నిజమైనటువంటి ఆ మోక్షం లభించదు. కాబట్టి ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే, ఆత్మజ్ఞానంతో మాత్రమే మోక్షానికి బాట వేసుకోగలము అని అరిష్టనేమి గట్టిగా నమ్మాడు. కాబట్టి ముముక్షులైనటువంటి అందరూ కూడాను ఆత్మానుభవం కలిగినటువంటి మహనీయులను చేరి వారి మాటలను వినడం, మననం చేయడం, నిధిధ్యాసంలో ఉండడం ద్వారా మనం కూడాను ఆ మార్గాన్ని వైపు నడవాలని కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణం. ఓం